కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలని మీ కాంగ్రెస్ వాళ్ళు విప్ ఆది శ్రీనివాస్ అసెంబ్లీ సమక్షంలో చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ 100 కోట్ల బడ్జెట్ కేటీఆర్ రిలీజ్ చేసిండు. ఆయన అరెస్ట్ అయిన రోజు మొత్తం బస్సులు దగ్ధం, హైవేలు రాస్తారు ఇవన్నీ చేస్తారంట. మరి ఏంటి, మీరు సంసిద్ధంగా ఉన్నారా? మరి ఏమన్నా గ్రేహౌండ్స్ దళాలను తెప్పించుకునేందుకు రెడీగా ఉందా మీ పార్టీ? ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎట్లా కాపాడాలనేది కాంగ్రెస్ పార్టీకి మాకు తెలుసు. ఎందుకంటే ఈయనదేముందండి, ఈయన ఆఫ్టర్ ఆల్ అంతేగా, ఓన్లీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కొడుకు కాకపోతే ఈయనను ఎవ్వరు పట్టించుకునే ప్రసక్తే లేదు ఈ రాష్ట్రంలో. ఒక్క మాట అండి, నేను ఛాలెంజ్ చేస్తా. కల్వకుంట్ల తారక రామారావుని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరు వాడకుండా 2 గన్మెన్లు ఉన్న ప్రభుత్వ గన్మెన్లను తీసేసి రోడ్డు మీద నడుచుకుంటూ పోదాం రమ్మానండి. ఎవడు గుర్తుపట్టాడు, పట్టించుకోడు. పోతున్న కుక్కలు కూడా ఇట్లా ఇట్లా చూడని కూడా చూడవు. ఇంకా అమ్మ వీడోడు వస్తుంటే ఇట్లా పోయేటి అట్లా అవతల దారులకు వెళ్ళిపోతాయి. కాబట్టి ఈయన వేసే ఈ ఉడత ఊపులకు తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ పార్టీ ఏం భయపడదు. అయితే ఇంతకన్నా ఉవ్వెత్తున ఉద్యమం పూర్తి రాష్ట్రం మొత్తము పార్టీలకు అతీతంగా, అంటే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఇట్లాంటివి ఏం సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన ఎదురు నిలబడి ఉద్యమం చేసిన రోజు కూడా కాంగ్రెస్ పార్టీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసుకుంది. కాబట్టి ఈయన అరెస్ట్ అనేది తప్పకుండా చేస్తాము. ఒకవేళ అల్లర్లు జరిగితే ఏం చేస్తారని అడుగుతున్నా, అది చెప్పండి. అల్లర్లు జరిగే సవ్వాలే లేదు. దీన్ని అంటే వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. వాళ్ళు కుట్రలు చేసేటప్పుడు ఓ 10 మంది వాళ్ళకి సహకరించారు అనుకుందాం. కానీ ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ఆపడానికి కొన్ని లక్షల మంది ప్రజలు ప్రభుత్వానికి, పోలీసులకు సహకరిస్తారు. కాబట్టి ఇట్లాంటి రౌడీజంకి సంబంధించిన ఆలోచనలు వీళ్ళు మానేయాలి. అట్లాగే మీ వేదికగా ఈ పూరా లోకల్ వేదికగా రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ముఖ్యంగా యువతకు నేను ఒక్క మాట చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఈ కల్వకుంట్ల తారక రామారావు మాటలిని ఆయన ఏదో పైసలు వస్తాయనో లేకపోతే ఈరోజు ఖర్చులకు వస్తాయనో దావత్ వస్తుందనో మీరు అభిమానము అనే పేరు మీద మీరు కనుక విచ్చలవిడితనంగా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్లో పనిచేస్తే మీ భవిష్యత్తు పాడైపోతుంది. ఎందుకంటే అరెస్ట్ అయినా ఇంకేమైనా అల్లర్లకు పాల్పడుతున్నా, అరెస్ట్ అయిన తర్వాత అల్లర్లకు పాల్పడినప్పుడు అల్లర్లను కంట్రోల్ చేయడానికి మీ మీద మాకు వ్యక్తిగతమైనటువంటి కోపం కానీ టార్గెట్ కానీ మీరేం కాదు. కాకపోతే ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ని తర్వాత కేటీఆర్ ఒక్కడే ఈ రాష్ట్రంలో ఏం పౌరుడు కాదు, ఆయనతో పాటు చాలామంది పౌరులు ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, రోజు సగటు సామాన్యమైన జీవితాన్ని జీవించే వాళ్ళ క్షేమం భద్రత విషయంలో రేపొద్దున మిమ్మల్ని ఇట్లా కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే ఏం కాదు, మీకు కూడా బెయిల్ వస్తుంది. మీకేం కొంపలారిపోవు. మిమ్మల్ని ఏమి నిలుపుతా అడ్డంగా నిలుగు ఏం నరికి పోగులేం పెట్టాం మేము. జైలుకు పోయిన తర్వాత మీకు మీరు ఏం చేయకపోయినా కూడా బెయిల్ వస్తుంది మీకు. కానీ రేపొద్దున భవిష్యత్తులో మీరు ఏదైనా గవర్నమెంట్ జాబులు రాయాలన్నా లేకపోతే విదేశాలకు పోవాలన్నా లేకపోతే ఓ 10 ఏళ్ల తర్వాత మీరు ఏదైనా మంచి కార్యం చేయాలనుకున్నా కూడా ఇది మీ జీవితం ఒక మాయను మచ్చగా మిగిలిపోతుంది. మీ అందరికి ఒక్క ఉదాహరణ చెప్తా దీనికి. ఈ విషయంలో ఎందుకు మీరు కల్వకుంట్ల తారక రామాతోని సహకరించొద్దు అని చెప్పి ఎందుకు చెప్తానంటే, అంటే మీ పనులు చేసుకోండి, అంతేగాని ఆయన మాయలో పడి ఆయన ఉచ్చులో పడి ఆయనకు వత్తాసు ఎందుకు పలకొద్దు అంటున్నంటే, గుజరాత్లో గోధురాల అల్లర్లు జరిగినాయి. అల్లర్లు అంటే ఈ హిందూయిజం ముస్లిము అనేది ఒక అల్లర్లు జరిగినాయి. అల్లర్లు జరిగినప్పుడు అక్కడ ఒక ధర్మ సంరక్షక్ అని ప్రధాన ధర్మ సంరక్షక్ అని ఆయనకు ఒక బిరుదు ఆయన మెడలో ట్యాగ్ వేసి ఆయన చేతికి ఒక కత్తి ఒక కట్టె ఇచ్చి వదిలినప్పుడు ఆయన కూడా చాలా సిన్సియర్గా నిబద్ధతతోని ఆయన వాళ్ళు ఇచ్చినట్టు ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పోరాటం చేసి కట్ చేస్తే అమిత్ షా గారు ఈరోజు హోంశాఖ మంత్రి అయ్యిండు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యిండు. వరుసగా 20 సంవత్సరాలుగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ ఈరోజు ఆయన మాత్రము సైకిల్ షాప్ పెట్టుకొని పంచర్ షాప్ పెట్టుకొని జీవనోపాధి కోసం బ్రతుకుదేవుడు కోసం పోరాటం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు ఆయన మీద కేసులు పెట్టడము, డిటైన్ చేయడము ఇవన్నీ వెరసి ఏమైంది అంటే
ఆయన ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకుండా ప్రత్యక్ష రాజకీయాలు కాదు, బ్రతుకుదేరే ప్రశ్నార్థకం అయిపోయిందంటే మళ్ళీ మీరు రాజకీయాల గురించి మాట్లాడదు. రాజకీయాల్లో రావాలంటే ఇంతో కొంత రూపాయి జేబులో లేకపోతే నీకు నాకు ఎవరు నమస్తే కూడా చెప్పని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఆయన బ్రతుకుదేరువు కోసం ఆయన పిల్లల్ని ఈరోజు మీ నాయన ఫలానా అంట కదా అని హేళన చేసే రోజుల్లో వాళ్ళు చాలా హీనమైన ఏమంటారు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు బ్రతుకుతున్నారు. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. కాబట్టి నా యొక్క సూచన ఒక యువకుడిగా రాజకీయాల్లో ఎంతో కొంత చదువుకున్నడిగా మీరందరూ కూడా నాలాంటి సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, నాలాగే మీ ఇంట్లో కూడా తల్లిదండ్రి, అక్క, చెల్లి, అన్నదమ్ములు అందరూ ఉంటారు. మీరు ఎవరి కోసమో మీకు సంబంధం లేనోని కోసమో పోయి దెబ్బలు తిని మీకు లాఠీ తీసుకొని మిమ్మల్ని కొడితే మళ్ళా ఇంట్లో వెళ్ళిన తర్వాత చెల్లో, అక్కో, లేకపోతే మా వదినమ్మో, లేకపోతే అమ్మగారు ఎవరో ఒకరు మళ్ళీ మీకు సేవలు చేయాలి. వారికి అట్లాంటి పరిస్థితులు తీసుకురాకండి. ఏదైనా ఉంటే న్యాయబద్ధంగా మీరు నిరసన తెలియండి, కానీ వాళ్ళు చెప్పినట్లు ఆవేశాలకు పోయి మీరు మాత్రం అట్లా చేయొద్దని నేను సూచన చేస్తున్నా ప్రజలకు.